వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. వారం రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నానండి, చాలా సంతోషంగా ఉంది. బట్ ఈరోజు ఒక అద్భుతమైన స్టార్తో, ఒక ఇంటిమేట్ స్టార్ తోటి మనం కలవబోతున్నాం. అయితే స్టార్ని పిలిచే ముందు మన పార్టిసిపెంట్స్ పిలవాలి కాబట్టి, సో లెట్స్ వెల్కమ్ ఆల్ ది 5 పార్టిసిపెంట్స్ ప్లీజ్. పార్టిసిపెంట్స్ ప్లీజ్. Hey buddy, this is a song which is gonna be a massive hit of the year. Thank you. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. మీరెంతగానో అభిమానించే హీరో, ఇక్కడ మీరెంతగానో అభిమానించే హీరో, అక్కడ జనాలు మన ఆడియన్స్ అభిమానించే హీరో, పైగా నేను బాగా అభిమానించే హీరో మన శ్రీకాంత్ గారు మన ముందున్నారు. సో ఒక్కసారి ఇంట్రడక్షన్స్ మొదలెడదామండి. సార్, నా పేరు రాజీవ్ కనకాల. నా పేరు శ్రీకాంత్ అండి. ఏం లేదన్నా, ఇక్కడ మీ మీద అభిమానంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభిమానులు ఉన్నారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. చేయని వాళ్ళు కొంతమంది గ్యాలరీలో ఉన్నారు, అఫ్ కోర్స్ చూసే జనాలు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి మా ఆయనకి. Hello sir. హలో మా. I am Komali sir. I come from Ongole. I have completed MCA. Oh good. I am a good fan of you. Thank you very much. I am Subramanyam from Tirupati. I am a good fan of you sir. From Pelisandade onwards. Thank you. అప్పట్లో నేను 10th క్లాస్ సార్. ఓకే గుడ్. అప్పటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం సార్. ఇప్పటికీ 10th క్లాస్ అనుకుంటాను. అలాగే అలాగే మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. నా పేరు మల్లికార్జున అన్నయ్య, వరంగల్ నుండి వచ్చాను. 17 సంవత్సరాల నుండి ఫ్యాన్ అన్నయ్య. నేను మీరంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నాకు తెలుసు. ఇప్పటికీ నాకు మాటలు వస్తలేవు. పాప మామూలు సంతోషం కదా, సంతోషంలో ఎక్కడ మిస్ అయిపోతాను. ఆయన పెళ్లికి కూడా వెళ్ళాను నేను. ఓకే, వచ్చాడు అన్నయ్య, వరంగల్కి వచ్చాడు. నా పేరు శ్రీనివాస్, విజయవాడ నుంచి వచ్చారు. నాకు శ్రీకాంత్ గారు అంటే 17 సంవత్సరాల నుంచి అభిమానం అండి. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను సరదాగా ఆట పట్టిస్తా ఒక మాట అంటుంటారు, శ్రీకాంత్ కోసమే నువ్వు పుట్టావురా శ్రీను అంటారు. అది 100% నిజమని నేను అనుకుంటుంటాను. అయితే ఏంటంటే ఇక్కడ నాకు 2 మగపిల్లలు పుట్టారండి. ఆ ఇద్దరికి ఒకటి పేరు శ్రీకాంత్, ఒకటి పేరు రోషన్ అని పెట్టుకున్నానండి. అంత దారుణమైన అభిమానం శ్రీకాంత్ గారికి. ఈ రోజు ఈ షోలో ఆయన కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. నా పేరు వెంకన్న బాబు, వైజాగ్ నుంచి వచ్చాను. ఆయన సినిమాలు నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. శ్రీకాంత్ గారు లాంటి ఆర్టిస్టు అంటే ఎవరు ఉండరని గంటాపదంగా చెప్పగలుగుతున్నాం. నిజంగా ఆయన అభిమాని అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెంకన్న బాబు గారు. ఆల్ ది బెస్ట్, ప్లే వెల్. మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 21 years అవుతుంది. అవును. అప్పటికి ఇప్పటికీ తేడా, ఈ 21 years ఆఫ్ మీ జర్నీ అసలు అంటే ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి రావడం ఎలా? యాక్చువల్ నాకు 10th స్టాండర్డ్ దగ్గర నుంచి సినిమాల్లోకి రావాలని బాగా కోరిక. అంతకుముందే సినిమాలు చూసేవాడిని, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూసేవాడిని. చిరంజీవి గారు సినిమాలు ఫస్ట్ ఎన్టీ రామారావు గారి సినిమాలు వచ్చాయి అక్కడ కర్ణాటకలో. తర్వాత చిరంజీవి గారు ఎప్పుడైతే ఖైదీ దగ్గర నుంచి ఆయన సినిమాలు స్టార్ట్ అయినాయి, అక్కడ నుంచి చిరంజీవి గారు ఫ్యాన్గా మారి ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా ఇండస్ట్రీకి రావాలి అని పట్టుదలతో 10th తర్వాత మెడ్రాస్ పారిపోయి వచ్చాను నేను. అప్పుడే హీరో అయిపోదామని. వెళ్ళిన తర్వాత తెలిసింది ఇప్పుడు కాదరా బాబు, ఇంకా టైం ఉంది నీకు. గేట్ మన ఏవిఎం స్టూడియోస్కి వెళ్ళా నేను హీరో అయిపోదామని. అక్కడ నుంచి బయటే గెంటేశారు. ఇలా మనకు తెలుసుగా చాలా. అలా అయ్యి 2 రోజులు 3 రోజులు మెడ్రాస్లో తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి బీకామ్ డిగ్రీ ఫినిష్ చేసుకున్నాను. తర్వాత మన మసూరావు రెడ్డి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అలా ఫస్ట్ ఫిలిం పీపుల్స్ ఎన్కౌంటర్ ద్వారా నేను కష్టపడ్డాను. అంటే ఫస్ట్ ఏమీ నేను ఎక్కువ కష్టపడలా. జనరల్గా అయితే కనుక ఇన్స్టిట్యూట్ చేరాను, ఇన్స్టిట్యూట్ ఇమ్మీడియట్గా
నాకు అవకాశం వచ్చేసింది పీపుల్స్ ఎన్కౌంటర్లో. ఫస్ట్ లో బిగినింగ్ లో కష్టపడాలి, కానీ తర్వాత నిలుపుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. డెఫినెట్గా పీపుల్స్ ఎన్కౌంటర్ అయిన తర్వాత ఇమీడియట్ మధురానగర్లో వచ్చింది. మధురానగర్ తర్వాత నేను ఎట్టి బస్సులో హీరోనే అవుతానని చెప్పేసి 6 నెలలు కూర్చున్నా, నాకు ఏం అవకాశం రాలా. ఎందుకంటే దాంట్లో 4 హీరోస్ రాలేదు, ఏం చేయాలో తెలియక ఖాళీగా కూర్చున్నాను. అంతేనా, ఇంక అయిపోయింది, 2 సినిమాలతో ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నా. కట్ చేస్తే ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబడాలి. అప్పుడు నాకు సీతారత్నం గారు ఆ అబ్బాయి ఆఫర్ వచ్చింది, ఈవి సత్యనారాయణ గారు, థర్డ్ ఫిల్మ్ నాది. అది వచ్చినప్పుడు ఆలోచించి హీరోగా చేసి మళ్ళీ విలన్గా చేస్తాం కరెక్టా కాదా అని ఆలోచించి, నాకు నేనే ఎవరైనా అందరూ చాలా మంది అన్నారు వద్దొద్దు మళ్ళీ నీకు హీరో ఛాన్సెస్ ఇవ్వరు, ఇంకా నువ్వు విలన్గా సెటిల్ అయిపోతావు అన్నారు. అప్పటికి 1 మంత్ గడిచిపోయింది. టోటల్గా ఆలోచిస్తా ఇట్లా అనుకుంటున్నారని చెప్పిన దగ్గర నుంచి నాకు నేనే ఆలోచించుకుని నేను ఇండస్ట్రీలో నిలబడాలి, పక్కా హీరో అయితే ఏంటి లేకపోతే విలన్ అయితే ఏంటి. ఎందుకంటే వెనకాల ఎవరూ లేరు, నేను ఒక్కడనే. మా ఫ్యామిలీ పర్సన్స్ ఎవరు కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఎవరు. అలా అని చెప్పేసి డిసైడ్ అయిపోయి సీతారత్నం గారు అప్లై చేశాను. దాని తర్వాత ఆల్మోస్ట్ దగ్గర ఒక 15 ఫిలిమ్స్ నేను విలన్గా చేశాను. ప్రెసిడెంట్ పెళ్ళం, అబ్బాయి గారు, ఇవన్నీ ఫిలిమ్స్ చేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు హీరో ఆఫర్ ఇచ్చారు 1/2 చిత్రం. నేను హీరోయిన్ చేస్తాను రా అన్నాడు. చాలా పర్లేదండి, బాగుంది, ఇక్కడ లైఫ్ బాగుంది, హ్యాపీగా ఉన్నాను నేను అని చెప్పి. కానీ అనుకున్నట్టుగానే నేను విలన్ ఆఫ్ చేసి మళ్ళీ 5 నెలలు ఖాళీగా ఉండి 1/2 సినిమా చేశాను. అక్కడ నుంచి కంటిన్యూగా ఇక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో మెయిన్ ఏంటో ఆమె, తాజ్మహల్, పెళ్లి సందడి దగ్గర నుంచి ఇక చూసుకోవాలి. అన్న మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ వెనకాల సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ సినిమాలో పోనీ వేరే ఇంకో డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ అటు బంధువులు కానీ ఎవరు లేరు. ఆ టైంలో మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? అంటే ఫాదర్ మదర్ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ లేకపోతే డెఫినెట్గా వేరే రకంగా ఉండేదేమో. నేను మా ఫాదర్తో ఒకటే చెప్పాను, 2 years ట్రై చేస్తానన్న, ఒకవేళ లేకపోతే వచ్చి ఏదైనా జాబ్లో, నాకేంటంటే ఎస్ఐ అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇష్టం, ఇది లేకపోతే అట్లా అయ్యేవాడినేమో నాకు తెలీదు. 2 years ట్రై చేస్తానని చెప్పి, సరే అట్లయితే నువ్వు 2 years ట్రై చేయని చెప్పి నాకు డబ్బులు పంపించడం. ఆ సపోర్ట్ అంటే ఇంకేం కావాలి మనకి, డబ్బులు కావాలి. డబ్బులు పంపించడం, ఇన్స్టిట్యూట్కి కానీ మొత్తం అంతా వాళ్ళే ఇంట్లో దగ్గరుండి చూసుకుని వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. సపోర్ట్ లేకపోతే నేను ట్రై చేసేవాడిని కూడా కాదేమో. ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ కొంచెం తేడా రౌండ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ పార్టిసిపెంట్ కోమలి, ప్లీజ్ రండి. Your time starts now. Ten seconds up. Seconds up. Last 10 seconds. Last 5 seconds more. Your time is up, Komali. Komali, ఎన్ని మార్క్ చేశారు మీరు? 3. సో మీరు 3 పెట్టారు. ఫర్ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. పైన కర్టెన్ ఉంది కదా, అది ఆబ్వియస్గా ఉంది, అది మార్క్ చేయలేకపోయారు. మళ్ళీ పైకొండ మీద ఒక చిన్న మార్కింగ్, మిగతా అది బాగానే మార్క్ చేశారు. 2 మిస్ అయ్యారు. సో 3 కరెక్ట్గా మార్క్ చేశారు. సో యూ గెట్ 30 మార్క్స్. రైట్, గుడ్. 30 పాయింట్స్ వచ్చింది మీకు. వెల్ ప్లేడ్. నా ఈ గెటప్ వేసినప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు మేకప్ మొదలు పెట్టేవాళ్ళు? ఈ మేకప్ 2 hours పడుతుంది. అంటే 9 o'clock కాల్ షీట్ అయితే మేము 9కి సెట్లో ఉంటాం. మోస్ట్ ప్రాబ్లీ 9 o'clock. ఈ గెటప్లన్నీ ఇప్పుడు కూడా 7 o'clockకి కష్టం. అవును, 9 o'clock అంటే మేము 6 o'clock లేచి రెడీ అయిపోయి కరెక్ట్గా 9 o'clock రెడీగా ఉంటాం. ఓకే. బట్ ఈ హారిబుల్ అంటే కరెక్ట్గా ఎండాకాలంలో సమ్మర్లో చేసాం. ఇది మెయిన్ ఎమగోళ మళ్ళీ మొదలైంది. అన్నిటికంటే ఏంటంటే ఒకరోజు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నైట్ ఇంకొక కాలయముడు గెటప్ వస్తుంది. అదంతా నైట్ చేసాం, మళ్ళీ ఫుల్ నైట్. ఫైర్ ఎపిసోడ్ పగలంతానేమో ఈ గెటప్ వేసి మళ్ళీ నైట్ వేరే ఇదేసి బ్లాక్ కలర్, టోటల్ గా బ్లాక్. ఆ ఒక్కరోజు మాత్రం నరకం అనిపించాం. బా ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చామని. కష్టం. బట్ అంటే బేసిక్గా కిరీటాలు ఇవి పెట్టుకున్నప్పుడు ఎంత పెయిన్, హెడేక్, సంథింగ్ అలవాట్లేదు కదా మనకి. అలవాట్లేదు, పైగా కోసుకుపోతాయి.
ఓకే అంటే 2-3 రోజులు అయిన తర్వాత కొంచెం అలవాటు ఇంకా నొప్పికి అలవాటు పడిపోయినట్టు. బలవంతంగా ఎందుకురా మరి చేయాలి కదా ఆంగ్లే అనుకుని మనకు నేనే అనుకుని ఇక అలవాటు అయిపోయాను. ఇప్పుడు అటువంటి గెటప్స్ అంటే ఇప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్. అవును. ఎవడే 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 సుబ్రహ్మణ్యం కొంప ముంచాడు. రండి, కొంప ముంచుతారు కానీ రండి ప్లీజ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. And your time starts now. Ten seconds up. Seconds up. Last 5 seconds. Your time is up. పెట్టేశారు పక్కాగా. సరే మీరు పెట్టేశారు బాగానే ఉంది. ఆ 5 కరెక్టో కాదో చూద్దాం. వెల్ ప్లేడ్. సో ఫర్ ద రైట్ ఆన్సర్స్ ప్లీజ్. 1 2 3 4 5. 5కు 5 కరెక్ట్. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. మల్లికార్జున్ గారు రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. seconds up. ఇంకా 10 సెకండ్లు ఉన్నాయి, కంగారు పడకండి. లాస్ట్ 5 seconds. Your time is up. కంగారు లేదు మల్లికార్జున్ గారు. పర్లేదు. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఫస్ట్ రౌండే అప్పుడే డిసప్పాయింట్ అయితే ఎలాగా? మీరు ఎన్ని పెట్టారు? 2 పెట్టాను. సరే, విత్ రైట్ ఆన్సర్స్ 1 2 మీరు పెట్టి 2 కరెక్ట్. సో ఎనీవే వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ గారు రండి. సో ఆల్వేస్ శ్రీనివాస్ గారు, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Seconds up. Seconds up. Last 5 seconds. Time is up. Anyway, played well. అయితే ఎన్ని కరెక్ట్ పెట్టారో చూద్దాం. For the right answers please. ఓకే 1 2 3 3 మాత్రం కరెక్ట్గా పెట్టారు. సారీ. సో 30 మార్క్స్. బాబు గారు, వెంకన్న బాబు గారు రండి, మీరు ఆడేద్దరు. ఓకే వెంకన్న బాబు గారు, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Seconds up. Last 5 seconds. Your time is up. ఎన్ని పెట్టారు? 4 పెట్టారు. అంత ఎవిడెంట్గా మీకు టీ షర్ట్ మీద బ్లూ కలర్ మార్క్ ఒకటి కనపడుతుంది, దాన్ని మిస్ అయ్యారు. సో ఎనీవే నో ప్రాబ్లం. ఆ 4 కరెక్టో కాదో చూద్దాం. ఫర్ ద రైట్ ఆన్సర్స్ ప్లీజ్. 4 కరెక్ట్గా పెట్టారు, కంగ్రాచులేషన్స్. సో వెల్ ప్లేడ్. సరే, నెక్స్ట్ రౌండ్లోకి వెళ్లే ముందు మన వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. మన సెకండ్ రౌండ్, మీ మనసు మాకు తెలుసు. 5 questions ఈచ్ పార్టిసిపెంట్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్, 10 పాయింట్స్. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళకి ఎన్ని ఆన్సర్ చేస్తే అన్ని మార్కులు.
సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. సో ఈ రౌండ్ కోమల్ గారితో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, శ్రీకాంత్ గారు పుట్టిన తేదీ? March 23rd, 1968. దట్స్ ఏ రైట్ ఆన్సర్. ఆయనకు నచ్చిన హీరో? చిరంజీవి. కరెక్ట్. శ్రీకాంత్ గారికి నచ్చిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్? జానకి సుశీల. అయ్య బాబాయ్, నేను ఇంకా ఆప్షన్ చెప్దాం అనుకుంటున్నా. ఏ ఒక్క పేరు చెప్పినా ఇద్దాం కరెక్ట్ అని. యూ సెడ్ రైట్, గుడ్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. ఆయన రాశి అంటే మన తెలుగు ప్రకారం ఆయన రాశి ఫల అంటే రాశి ఏమిటి? తులారాశి. రైట్, రైట్ ఆన్సర్. ఏరియన్. మీ లాస్ట్ క్వశ్చన్, ఆయనకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా. దట్స్ రైట్ ఆన్సర్. 50 మార్క్స్. ఓ వెరీ గుడ్. సుబ్రహ్మణ్యం, ఆల్ ద బెస్ట్. సో మీ ఫస్ట్ క్వశ్చన్, శ్రీకాంత్ గారి ఫాదర్ పేరు ఏమిటి? పరమేశ్వరరావు గారు. పరమేశ్వరరావు గారు. దట్స్ రైట్ ఆన్సర్. సపోర్టింగ్ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డ్ వచ్చిన సినిమా ఏమిటి? శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. రైట్, దట్స్ రైట్ ఆన్సర్. ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? బీకామ్ సార్. రైట్ ఆన్సర్. ఆయనకు నచ్చిన మెయిల్ ప్లేబ్యాక్ సింగర్? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. దట్స్ రైట్ ఆన్సర్. ఇది చాలా ఈజీ అన్న. ఆయనకి నచ్చిన ఆట ఏంటి? క్రికెట్. దట్స్ రైట్ ఆన్సర్. సో మిగతా వాళ్ళకి మల్లికార్జున గారు నెక్స్ట్ మీరే జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. శ్రీకాంత్ గారికి ఏ సినిమాకి నంది అవార్డు వచ్చింది? మహాత్మా. దట్స్ రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారికి నచ్చిన దైవం? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడు. దట్స్ రైట్ ఆన్సర్. వెల్ ప్లేడ్. 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయండి, యుల్ గెట్ 50-50. శ్రీకాంత్ గారికి నచ్చిన ఫుడ్? పప్పు. దట్స్ రైట్ ఆన్సర్. ఇది కొంచెం కష్టమే. ఇది అంటే బాగా తెలిసిన వాళ్ళకి బాగా అంటే ఎంత క్లోజ్గా ఫాలో అవుతున్నారో తెలుస్తుంది. శ్రీకాంత్ గారి సొంత ఊరు పేరు? బసవాపట్నం. సార్ కరెక్టే, బసవపట్నం. సో శ్రీకాంత్ గారు ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేశారు? 104. దట్స్ రైట్ ఆన్సర్. చూసారా, ఈ రౌండ్లో మార్కులు స్కోర్ చేస్తారన్నా, కరెక్ట్గా స్కోర్ చేశారు. యూ గెట్ 50-50. వెల్ ప్లేడ్. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారికి ఎంతమంది పిల్లలు? 3. ఒక పేరు. రోహన్, మేధా. దట్స్ రైట్ ఆన్సర్. ఓకే, శ్రీకాంత్ గారికి నచ్చిన కలర్ ఏమిటి? బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్. దట్స్ రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారికి నచ్చిన నటి? నచ్చినట్టు సౌందర్య. ఏమైనా క్లూ కావాలంటే అడగచ్చు ఆయన. సావిత్రి గారు. దట్స్ రైట్ ఆన్సర్. ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో ఆయన మనసుకు బాగా నచ్చిన సినిమా? పెళ్లి సందడి. రైట్ ఆన్సర్. అండ్ ఖడ్గం ఆల్సో. ఆయన అదృష్ట సంఖ్య చాలా ఈజీ, 5. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వెల్ ప్లేడ్. యూ గెట్ 50-50. ఈ రౌండ్ అందరూ బాగా స్కోర్ చేస్తున్నారు. వెల్ ప్లేడ్ అందరూ. ఓకే, మన లాస్ట్ పార్టిసిపెంట్ వెంకన్న బాబు గారు, శ్రీకాంత్ గారు జన్మించిన ప్రదేశం ఏంటి? గంగావతి. అమ్మా, దట్స్ రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారి ఫస్ట్ ఫిలిం ఏంటి? పీపుల్స్ ఎన్కౌంటర్. దట్స్ రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారికి నచ్చిన డైరెక్టర్ ఎవరు? బాపు సార్. దట్స్ రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారి సోదరి పేరు? నిర్మల గారు. రైట్ ఆన్సర్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. శ్రీకాంత్ గారి నిక్ నేమ్ ఏంటి? కాంత్. దట్స్ రైట్ ఆన్సర్. కాంతి. దట్స్ రైట్ ఆన్సర్. ఈ రౌండ్ బ్రహ్మాండంగా స్కోర్ చేశారు. ఈ రౌండ్ ముగిసే టైంకి స్కోర్స్: కోమలి విత్ 80 points, సుబ్రహ్మణ్యం విత్ 100 points, మల్లికార్జున్ గారు గుడ్ కమ్ బ్యాక్ విత్ 70 points, శ్రీనివాస్ గారు విత్ 80 points అండ్ వెంకన్న బాబు గారు విత్ 90 points. వెల్ ప్లేడ్. ఈ రౌండ్ మీ మనసు మాకు తెలిసి ఇక్కడితో ముగుస్తుంది. అయితే అన్న ముగిసాము. బాపు గారు మీకు బాగా ఇష్టం. బాపు గారు మీరు అలాగే విశ్వనాథ్ గారు అంటే దిగ్గజాలతో చేస్తున్నారు. వీళ్ళిద్దరితో ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లు ఇష్టమే, బట్ బాపు గారు స్టైల్ కానీ ఇది కానీ బాగా ఇష్టం నాకు. స్టైలు
ప్రతి ఆర్టిస్ట్ అనుకుంటారు అంటే వాళ్ళ డైరెక్షన్లో చేస్తే బాగుంటుంది అనేది ఒక డ్రీమ్ ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళకి. నాకు బిగినింగ్లో బాబు గారు విశ్వనాథ్ గారు ఇమీడియట్గా పడింది. ఒక స్వరాభిషేక్ అండ్ రాధాగోపాల్. ఆ రెండు వచ్చినప్పుడు నిజంగా నేను చాలా వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది దగ్గర చేసి బట్ వాళ్ళ దగ్గర చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ మనం ఇంకా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ డెడికేషన్ కానీ వాళ్ళ వే ఆఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కానీ విశ్వనాథ్ గారితో చేసినప్పుడు ఒక అనుభవం అయితే బాపు గారితో చేసినప్పుడు కూడా ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళిద్దరి దగ్గర మాత్రం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. విశ్వనాథ్ గారిది ఏంటంటే విత్ బాడీ లాంగ్వేజ్తో చక్కగా ఒక బిజినెస్ ఎలా చేయాలి డైలాగ్ చెప్పేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాం. బాపు గారితో ఏంటంటే కెమెరా యాంగిల్స్ కానీ డైలాగ్ డెలివరీ డిక్షన్ సెటిల్గా ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఇద్దరు కూడా నాకు తెలిసి లెజెండ్స్. సో మన రౌండ్ మీ మనసు మాకు తెలుసు. ఈ రౌండ్ ఇక్కడతో ముగుస్తుంది. సో ముగిసే టైంకి మనం ఏం చేస్తాం? లెట్స్ హావ్ ఎ స్మాల్ స్వీట్ లిటిల్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఏంటి అమ్మాయి ఇంతలా ఉంది, ఈ అమ్మాయిని పెట్టారు ఏంటి అని కూడా అనుకున్నాను నేను. నేను ట్రై కూడా చేయలేదు ఫస్ట్. అది ఎందుకు అది ఆ డబ్బాలో వేసి గొలిగినట్టు ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ ఖడ్గం లాంటి గేమ్ షో. మామూలుగా సాగట్లేదు, బ్రహ్మాండంగా సాగుతుంది. సో మన ఈ రౌండ్ ఏ రౌండ్ అండి? అదే తక్ దినాదిన్. ఈ రౌండ్ తక్ దినదిన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాం చూడండి. మనకి ఎగ్జామినేషన్స్లో మ్యాచ్లో ఇటు మ్యాచ్ ది ఫాలోయింగ్ అలా టచ్ స్క్రీన్ రౌండ్ ఇది. అక్కడికి వెళ్ళి వాళ్ళు మ్యాచ్ చేయాలి కరెక్ట్గా. 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 కరెక్ట్గా మ్యాచ్ చేస్తే 30 సెకండ్స్ లోపల 50 మార్క్స్. నా చేతి ఎవడ రొమాన్స్ అంటే ఎంత మలయాళం చేసుకుని మలయాళం రాదు. చాలా ట్రై చేశాను నేను ట్రై చేశా. నేను ట్రై కూడా చేయలేదు ఫస్ట్. అది ఎందుకు అది ఆ డబ్బాలో వేసి గొలిగినట్టు ఉంటుంది. పర్ఫెక్ట్. అమ్మో ఇప్పుడు నాకు ఉంటుంది చూసేటప్పుడు ఏంటి అది డబ్బాలో వేసి ఉంటుందా? నీ కూడా అంతే కదా. అదే ప్రాబ్లం. అంటే బేసిక్గా మీరు మీ ప్రేమ గురించి కొంచెం వివరిస్తారు అంటే ఎంతకాలం సాగింది? నేను ఎప్పుడు అనుకోలే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అనుకోలే. జనరల్గా ఎవరు కొంతమంది అనుకుంటారు లవ్ మ్యారేజే చేసుకోవాలని అరేంజ్ మ్యారేజే చేసుకోవాలని. బట్ నేను అనుకోలేదు. అనుకోకుండా ఆమె షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఏంటి అమ్మాయి ఇంతలా ఉంది, ఈ అమ్మాయిని పెట్టారు ఏంటి అని కూడా అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత సరే పెట్టారు, చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే తెలియకుండా ఎందుకంటే తను మెంటాలిటీ వైజ్ కానీ మెంటాలిటీ బాగా నచ్చింది నాకు. మెంటాలిటీ నచ్చడం, తను సాఫ్ట్ నేచరు. ఎందుకంటే నాకు కరెక్ట్గా సాఫ్ట్ నేచర్ అయితే కనుక బాగా ఇష్టం నాకు కూడా. జనరల్గా అలా ఎలా పుట్టింది ఎలా ఏంది అంటే మనకు తెలియదు. అట్లాగే 4 ఫిల్మ్స్ కలిసి చేసాము ఇద్దరం. చేసి ఒకసారి సడన్గా నేను మెడ్రాస్ వెళ్ళాను. 4th ఫిల్మ్ ఆయన గారు టైంలో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి పైకి వెళ్ళి నువ్వు రా అని చెప్పి ఒక గొలుసు తీసేసి దేవుడి దగ్గర ఇదే అనుకో మన మ్యారేజ్ ఫిక్స్డ్ అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి చెప్పేశారు. తర్వాత మా ఇంట్లో చెప్పారు ఇట్లా చేసుకుంటున్నానండి. అయిపోయింది ఇంకంతే. అరేంజ్డ్ మ్యారేజ్ లాగానే ఆల్మోస్ట్. అరేంజ్డ్ మ్యారేజా? 4 సినిమాలు రొమాన్స్ లవ్ స్టోరీస్ ఆగి మీరు అరేంజ్డ్ మ్యారేజ్. ఒకటి ఏంటంటే తను ఇంట్లో అలవాటు చేయాలి కదా అని చెప్పేసి జనరల్గా ఫంక్షన్లకి వాటికి ఇంటికి పిలిచేవాడు నేను. ఓకే. కొంతమంది ఆర్టిస్టులతో పాటు ఆర్టిస్ట్గా ఇంటికి పిలిచేవాడిని. ఇంట్లో వాళ్ళకి తను దగ్గర అయింది. ఒకరికొకరు చాలా అమ్మాయి మంచి అమ్మాయి సాఫ్ట్గా భలే మాట్లాడుతుందిరా ఆ టైప్లో అలవాటు చేశాను నేనే కావాలని ఫస్ట్ నుంచి ప్లానింగ్గా. అది ఎక్కడికి ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, తిరిగేవాళ్ళం కాదు, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళం. ఇంటికే తీసుకొచ్చేవాడిని నేను. ఫంక్షన్స్కి వాటికి ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసి ఇద్దరు మాట్లాడుకుని తను డ్రాప్ చేసి వచ్చేవాడు అంతే. అంతేగాని మ్యాన్స్ ఇంకేవో అంతేగా అలాగే ఫోన్లో మాట్లాడుకుంటూ అంతే ఫోన్లో చక్కగా మాట్లాడుకుంటూ అలా అలా అప్పుడు తెగ మాట్లాడేవాళ్ళం. అదే ఇప్పుడు మాట్లాడతాం కానీ అప్పుడు అంత మాట్లాడాం కదా జనరల్. ఇంట్లో మన అయిపోయిన తర్వాత మనం రిలాక్స్ అయిపోతాం అంతే కదా న్యాచురల్. సో కోమలి మీరు రండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
క్వశ్చన్స్ అక్కడ. రాధా గోపాలం, పెళ్లి సందడి, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మా, వినోదం. ఆన్సర్స్ వచ్చి పోసాని కృష్ణమురళి, కృష్ణవంశీ, రాఘవేంద్రరావు, ఎస్పి కృష్ణారెడ్డి, బాపు. అయిపోయిందా? వెరీ గుడ్. మళ్ళీ చెక్ చేసుకో. చేస్తాను, రండి వచ్చేయండి. టైమ్ ఈజ్ అప్. చాలా ఫార్మల్గా చెప్పాను. రాధా గోపాలం దర్శకుడు బాపు గారు, దట్స్ రైట్ ఆన్సర్. పెళ్లి సందడి దర్శకుడు రాఘవేంద్రరావు గారు, దట్స్ రైట్ ఆన్సర్. ఆపరేషన్ దుర్యోధన దర్శకుడు పోసాని కృష్ణమురళి గారు, దట్స్ రైట్ ఆన్సర్. మహాత్మా దర్శకుడు కృష్ణవంశీ గారు, దట్స్ రైట్ ఆన్సర్. అండ్ వినోదం దర్శకుడు ఎస్పి కృష్ణారెడ్డి గారు, దట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. సుబ్రహ్మణ్యం అండి, ఎరగదీయండి, రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, వడ్డే నవీన్, శ్రీకాంత్, పృథ్వీ, శ్రీకాంత్, వేణు. 10 seconds up. పక్కన ఆన్సర్స్ ప్రేయసి రావే, ఖడ్గం, యమగోళ మళ్ళీ మొదలైంది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, చాలా బాగుంది. 20 seconds up. లాస్ట్ 5 seconds. బాబోయ్ చాలా ఫాస్ట్గా ఉన్నారండి బాబోయ్. టైమ్ ఇస్ అప్. గుడ్, ఫెంటాస్టిక్. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, దట్స్ రైట్ ఆన్సర్. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, ఖడ్గం, రైట్ ఆన్సర్. శ్రీకాంత్, వడ్డే నవీన్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. శ్రీకాంత్, పృథ్వీ, ప్రేయస్ రావే, దట్స్ రైట్ ఆన్సర్. అండ్ శ్రీకాంత్, వేణు, యమగోళ మళ్ళీ మొదలైంది, రైట్ ఆన్సర్. గుడ్, ఫెంటాస్టిక్. మల్లికార్జున్ గారు రండి. ఆల్ ది బెస్ట్ మల్లికార్జున్ గారు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీకాంత్, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు, శ్రీకాంత్ గారు, నాగార్జున గారు, శ్రీకాంత్ గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు. 10 seconds up. పక్కన ఆన్సర్స్. నిన్ను ప్రేమిస్తా, ఎగిరే పావురమా, శంకర్ దాదా ఎంబీబీఎస్, పండుగ, సంక్రాంతి. 20 seconds up. ఇంకా లాస్ట్ 10 seconds. కన్ఫ్యూజ్ అవ్వకండి, నో ప్రాబ్లం. లాస్ట్ 5 seconds. And your time is up. మొత్తం తెలుసు నాకు, క్లియర్ తెలుసు మొత్తం. చెప్పమంటే చెప్తా, నోటికి చెప్పమంటే చెప్తా. సరే, మీరు అడిగిన వాటికి ఓకే, మీరు రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఇప్పుడు ఆయనకే వదిలేస్తాను. ఆయన అన్నాడు దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యాడు కాబట్టి ఆన్సర్ చెప్తా అంటున్నాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్తే కనుక ఓకే. శ్రీకాంత్ గారు, చిరంజీవి గారు, శంకర్ దాదా ఎంబీబీఎస్, రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారు, వెంకటేష్ గారు, సంక్రాంతి, రైట్ ఆన్సర్. ఓకే. జేడి చక్రవర్తి గారు, శ్రీకాంత్ గారు, ఎగిరే పారం, సూపర్, రైట్ ఆన్సర్. అలాగే నాగార్జున గారు, శ్రీకాంత్ గారు, నిన్నే ప్రేమిస్తా, రైట్ ఆన్సర్. అక్కినే నాగేశ్వరరావు గారు, శ్రీకాంత్, పండుగ. గుడ్ గుడ్. ఫస్ట్ టైం అభిమానిలో టచ్ స్క్రీన్ రౌండ్ క్వశ్చన్స్ ఆన్సర్లు చెప్పడం జరిగింది. ఫెంటాస్టిక్, యూ గెట్ 50 marks. శ్రీనివాస్ గారు రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆమె, తాజ్ మహల్, ఆహ్వానం, నిన్నే ప్రేమిస్తా, ఖడ్గం. పక్కన ఆన్సర్స్ సౌందర్య, 10 seconds up, ఊహ, సోనాలి బింద్రే, మోనికా బేడి, కూడా అదే కన్ఫ్యూజన్ ఉన్నాడు, రమ్యకృష్ణ. 20 seconds. లాస్ట్ 5 seconds. ఓకే, టైమ్ ఈజ్ అప్. సార్ మాకు కూడా ఇవ్వండి అవకాశం అయితే. మళ్ళీ ఓకే, తప్పట్లేదు. తప్పదు ఇక మరి ఏం చేస్తాం. ఆమె ఎవరు? శ్రీకాంత్, ఊహ, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తాజ్ మహల్, శ్రీకాంత్, మోనికా బేడి, రైట్ ఆన్సర్. ఆహ్వానం, శ్రీకాంత్, రమ్యకృష్ణ, రైట్ ఆన్సర్. నిన్నే ప్రేమిస్తా, శ్రీకాంత్, సౌందర్య, రైట్ ఆన్సర్. ఖడ్గం, శ్రీకాంత్, సోనాలి బింద్రే, రైట్ ఆన్సర్. శంకర్ బాబు గారు రండి. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో క్యారెక్టర్ పేరు.
మహాత్మలో క్యారెక్టర్ పేరు. 10 seconds అప్. ఎగిరే పావురములో క్యారెక్టర్ పేరు. యమగోళ మళ్ళీ మొదలైందిలో క్యారెక్టర్ పేరు. రంగా ది దొంగలో క్యారెక్టర్ పేరు. పక్కన ఆన్సర్స్. బాలసుబ్రహ్మణ్యం 20 seconds అప్. ఏటీఎం, దాసు, రంగా. లాస్ట్ 5 seconds టు గో. యంగ్ యమధర్మరాజు. సో ఎనీవే రైట్ ఆన్సర్స్ చూద్దాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో క్యారెక్టర్ పేరు ఏటీఎం రైట్ ఆన్సర్. మహాత్మాలో క్యారెక్టర్ పేరు బాలసుబ్రహ్మణ్యం పెట్టారు, కాదు, దాసు. దట్స్ రాంగ్ ఆన్సర్. ఎగిరే పావురములో ఎస్ రాంగ్ ఆన్సర్. యమగోళ మళ్ళీ మొదలైందులో క్యారెక్టర్ పేరు యంగ్ యమధర్మరాజు. దట్స్ ఎ రైట్ ఆన్సర్. రంగాది దొంగలో రంగా రైట్ ఆన్సర్. బ్యాడ్ లక్, నో ప్రాబ్లం. ఇంకొక రౌండ్ ఉంది కదా, దాంట్లో యూ కెన్ కమ్ బ్యాక్, నో ప్రాబ్లం. సో 2 రాంగ్ ఆన్సర్స్ అయ్యాయి. 30 మార్క్స్. సో మనం వడాఫోన్ అభిమాని కత్తి ఇలాంటి గేమ్ షోలో ఈ రౌండ్ ఇక్కడతో ముగుస్తుంది. సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. సో వెల్కమ్ బ్యాక్ టు వడాఫోన్ అభిమాని కత్తి లాంటి గేమ్ షో. మన ఈ ఎపిసోడ్ కి లాస్ట్ రౌండ్ ఏది? అదే కొట్టు 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 టైటిల్ కొట్టుకోరు. ఈ బజర్ రౌండ్. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే బజర్ ముందు నొక్కి కరెక్ట్గా ఆన్సర్, అంటే సినిమా టైటిల్ ఆన్సర్గా ఉండాలి. క్వశ్చన్కి ఆయన చేసిన సినిమా టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవే ఆన్సర్గా ఉండాలి. ఆన్సర్ చేస్తే 50 మార్క్స్ లేదా -20. సో ఈ రౌండ్ కొట్టు 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 టైటిల్ కొట్టుకోరు. సో ఫస్ట్ క్వశ్చన్. జాతిపిత పిల్లలు. సుబ్రహ్మణ్యం. మహాత్మా. నేను క్వశ్చనే ఫినిష్ చేయలేదు, నువ్వు వెంటనే జాతిపిత పిల్లలు అనగానే అనేసావు. ఆన్సర్ ఏమై ఉంటుంది? మహాత్మా. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కృష్ణవంశీ గారితో, అంటే యూజువల్గా కృష్ణవంశీ గారితో మీరు చాలా సినిమాలు చేస్తున్నారు. ఖడ్గం విపరీతమైన అప్లాజ్ వచ్చిన సినిమా. సో ఆయనతో మీరు 100వ సినిమా కూడా ఆయనతో చేశారు. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ మహాత్మా కానివ్వండి. ఎందుకంటే కృష్ణవంశీ గారు ఆర్టిస్ట్ని ఇలా లిటిల్ గా పిండుతారు, పర్ఫార్మెన్స్ కి వదలరు. ఎందుకు ఈయన దగ్గర ఎందుకు చేస్తున్నాం అనే ఫీలింగ్ కూడా ఒకసారి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకటి, ఎంత కష్టమైనా కూడా ఆయన డైరెక్షన్ అక్కడ ఆయన ఇంజెక్ట్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్టిస్ట్కి ఎప్పుడు పొద్దు నుంచి మరుసటి రోజు పొద్దున్న వరకు చేసినా కూడా ఇసుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన చెప్పే విధానం కానీ, ఆయన ఆర్టిస్ట్కి ఇంజెక్ట్ చేసే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఫ్రెండ్లీ నేచర్. కృష్ణవంశీ నాకు తెలిసి మన ఇండస్ట్రీలో ఒక మంచి టెక్నీషియన్, టెక్నికల్గా కూడా బాగా ఉంది. ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ బాగా రాబట్టుకుంటారు. ప్రతి సీను కూడా దాన్ని ఇంపాక్ట్ ఏంటి, దాని ఇదేంటి, బిహేవ్ ఎలా చేయాలి, నీ మైండ్లో థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్తారు. దానికి ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా చెయ్యాలి, ఆయన దగ్గర చెయ్యాలి చెయ్యాలి అని ఉంటుంది. ఒకసారి చేసిన తర్వాత వేరే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆందో ఇంకా డోప్ ఎక్కదు ఇంకా. ఆ కృష్ణవంశీకి అలవాటు పడితే అదే ప్రాబ్లం. అదే అందుకే ఏంటంటే ఖడ్గం చేసిన తర్వాత మళ్ళీ మహాత్మా 100వ ఫిల్మ్కి అనుకోవడం కూడా కారణం అదే మెయిన్. కృష్ణవంశీ అయితే బాగుంటుంది, అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ మనకి 100 మూవీ కాబట్టి బాగుండాలి అని చెప్పి దానికే నాకు అవార్డు రావడం, నంది అవార్డు రావడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కృష్ణవంశీ అన్న, అలా కృష్ణవంశీ గారు మీ చేత ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి చేయించినట్టున్నారు కదా. నువ్వు ఆస్ట్రేలియా చేసాం ఈ సాంగ్. ఆస్ట్రియా ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ని తీసుకెళ్ళాడు. డ్యాన్స్ మాస్టర్ ఏరియా అన్నాడు. ఎందుకు దీనికి డ్యాన్స్ మాస్టర్ ఎందుకు అన్నాడు. మరి డ్యాన్స్ చేయాలి కదా, ఏంటి ఈ సాంగ్ డ్యాన్స్ చేస్తావా అన్నాడు. కాదు వంశీ, ఉండాలి కదా డ్యాన్స్ మాస్టర్, అక్కడ నేను ఇది చేస్తాను అన్నాడు. తీసిన తర్వాత సోనాలి బింద్రేతో చేయాలి సాంగ్. నాకేమో ఆవిడ పెద్ద పరిచయం లేదు, అంత డీప్గా వెళ్ళి ఆ సాంగ్ వేరేగా ఉంటుంది కదా, కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. ఆ జేబులో చేతులు పెట్టడాలు, హగ్గింగ్లు గిగ్గింగ్లు ఉంటాయి. నేను చాలా మావాడు పడేవాడిని. వంశీ ఏంటి వంశీ ఇటువంటి పెడుతున్నావు ఏంటంటే, రా బాగుంటాయి రా, ఈ సాంగ్ ఇలాగే చేయాలి అనేవాడు. ఫస్ట్ రిహార్సల్ నీతో చేసి మన ఇద్దరం చేద్దాం. నేను ఆ అమ్మాయితో చేసేవాడు కదా.
వంశీ నేను చేస్తా అంటే ఆ అమ్మాయి పగలబడి నవ్వేది. ఇల్లేంటి ఇద్దరు చేస్తా, నేను రానా, నువ్వు వద్దు అక్కడ కూర్చో, మీ ఇద్దరం చేసి నువ్వు నేర్చుకో ఫస్ట్ ఎలా చేపిస్తాను. ఇలా చేసాం అనమాట ఆ సాంగ్. ఓన్లీ టేక్ లోనే చేసేవాళ్ళం ఆమెతో. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్. అంటే ఎమోషన్ కానివ్వండి, ఆ సెన్షువాలిటీ ఏదైతే ఉందో, రొమాన్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా తీసి. నేను ఇంతవరకు ఆ టైప్ ఆఫ్ సాంగ్ ఎప్పుడు చేయలేదు. మూమెంట్స్ అయ్యి అంటే కానీ పర్ఫార్మెన్స్, లవ్లీనెస్, ఇంటెన్సిటీ అవన్నీ బ్యూటిఫుల్. అయితే దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ అంటే మన రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చేశారు సాంగ్స్. పెళ్లిసందడి అద్భుతంగా, అంటే ఒక కావ్యంలాగా ఉంటుంది, అలా మంచి ఫ్లో సాంగ్స్. అలాగే రాఘవేంద్రరావు గారి పెళ్లిసందడిలో అదే అంటున్నాను. ఆయన కూడా అడిగారు ఏంటంటే డాన్స్ మాస్టర్ లేడా అని. ఎందుకంటే 9 సాంగ్లు ఆయనే డాన్స్ మాస్టర్. ఓకే. అప్పుడేమో మనకి కొత్త డాన్స్లు, ఆమె, తాజ్మహల్ తర్వాత నాతో ఎలా చేయించుకుంటాడు, 9 సాంగ్లు ఆయనే చేస్తున్నారంట, డాన్స్ ఎలా చేయాలని టెన్షన్ పడేవాడిని. ఆయన కాళ్ళ మీద కాలు వేసుకుని ఊపుకుంటారు, నువ్వు ఇలా వెళ్ళు, వాళ్ళ నుంచి ఇట్లా వచ్చి తిరగండే, ఇలా చెప్పేసేవాళ్ళు అనమాట. అది అర్థం చేసుకుని 9 సాంగ్స్ చేసి నిజంగా అద్భుతం. అది ఎవరో ఒక్క సాంగ్ అయినా చేయొచ్చు, కానీ 9 సాంగులు చేయడం అనేది హెడ్స్ ఆఫ్ రాఘవేంద్ర గారు. అంటే ఇప్పుడు కృష్ణవంశీ గారి మేకింగ్ స్టైల్కి, అంటే సాంగ్ మేకింగ్ స్టైల్కి, రాఘవేంద్రరావు గారి మేకింగ్ స్టైల్కి ఏమైనా తేడా గమనించారు? ఎందుకంటే రెండు సెన్షువల్గా ఉంటాయి. రాఘవేంద్రరావు గారి ఇమాజినేషను, ఆ రొమాన్స్ని కానివ్వండి, ఆ సెన్షువాలిటీని ఆయన ఒక ప్రెజెంటేషన్లో ఉంటుంది. కృష్ణవంశీ గారిది ఒక స్టైల్లో ఉంటుంది. అది వాట్ డిఫరెన్స్ కుడ్ యూ ఫైండ్? అంటే ఏంటది? రాఘవేంద్రరావు గారిది ఏంటంటే కొంచెం కమర్షియల్గా ఉంటుంది, బాగా చక్కగా కమర్షియల్గా బొడ్ల మీద వేసేయడాలు ఈ టైప్లో ఉంటాయి కదా, అవన్నీ కమర్షియల్గా ఉంటుంది, లవ్లీగా ఉంటుంది. ఇంకోటి అంటే ఫ్రేమింగ్స్ కానీ కానీ. కృష్ణవంశీది ఏంటంటే ఒక్కొక్క సాంగ్ కృష్ణవంశీ కూడా కమర్షియల్గానే, నువ్వు ఎంత రొమాంటిక్గా ఉంటుంది. ఇదే రాఘవేంద్రరావు గారి అయితే ఇంకొక స్టైల్లో ఉంటుంది, బట్ అది కూడా బాగుంటుంది. అవును, రెండు మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దే నో హౌ టు ప్రొజెక్ట్ ఆ పర్టికులర్ రొమాంటిక్ సాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. అన్యాయాన్ని, అరాచకాలను అంతం చేసేది. ఎస్. అంతలో ఆమె ఇంతలో మార్కులు ఇవ్వలేరు, ఎందుకంటే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. సారీ, దట్స్ రాంగ్ ఆన్సర్, -20. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో 7వ వింత. ఎస్, తాజ్మహల్. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. తెలుగు అక్షరాల్లో మొదటి 4 అక్షరాలు. ఎస్ శ్రీనివాస్ గారు. అ-ఐ-ఇ. దట్స్ ఎ రైట్ ఆన్సర్. You get another 50 marks. Next question. పాండవుల మధ్య, కౌరవుల మధ్య యుద్ధం ప్రకటిస్తే. ఎస్ శ్రీనివాస్ గారు. కురుక్షేత్రం. అన్న, మీరు అలాంటి సినిమా ఏమైనా చేశారా? నాకు డౌట్ వచ్చింది. ఆయన టైటిల్స్ మాత్రమే అన్నాను. పాండవుల మధ్య, కౌరవుల మధ్య యుద్ధం ప్రకటిస్తే. ఆపరేషన్ దుర్యోధన. సూపర్, మీకు తెలుసు కానీ చాలా తప్పు చెప్పారు. ఐఎమ్ సారీ, కాంపిటీషన్ కాబట్టి -20. ఆపరేషన్ దుర్యోధన. మన హీరో, అతని హీరోతో యాక్ట్ చేస్తే. హీరో. ఎస్ శ్రీనివాస్ గారు. శంకర్ దాదా. MBBS. గుడ్, కంగ్రాచులేషన్స్. విందు తర్వాత దొరికేది. ఎస్ కోమలి. బాబాయ్, నేనే టెన్షన్ పెట్టట్లేదు. ఎస్ కోమలి, నువ్వు నొక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎస్ కోమలి, కమాన్. విందు తర్వాత దొరికేది. విందు తర్వాత దొరికేది. కోమలి, కమాన్ కోమలి. నీకంటే టెన్షన్ నాకు ఎక్కువ ఉంది. చూడు, నాకు వణుకుతున్నాయి లిటరల్గా. వినోద. Oh yeah, right answer. బాబోయ్, ఇంకోటి కూడా చెప్తున్నానండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్ టు నెక్ వెళ్తుంది. చాలా బాగా ఆడుతున్నారు. స్కోర్లు కూడా చెప్తాను టెన్షన్ క్రియేట్ చేయడానికి. కోమలి 140, సుబ్రహ్మణ్యం 200, మల్లికార్జున్ గారు 120 పాయింట్స్, శ్రీనివాస్ గారు 260, వెంకన్నబాబు గారు 120. ముగ్గురు మధ్యన మాత్రం పోటాపోటీ. ఓకే, జాగ్రత్తగా వినండి. ముందు ఎన్టీఆర్ గారితో, తర్వాత శ్రీకాంత్ గారితో మళ్ళీ మొదలైంది. ఎస్ శ్రీనివాస్ గారు. యమగోళ మళ్ళీ మొదలైంది. That's a right answer.
ఒక టై అయ్యే పరిస్థితి కూడా ఉందన్న. వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, బాగుంది, బాగా సాగుతుంది. లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇంట్లో ఫంక్షన్ జరిగితే అందరినీ ఇంటికి పిలుస్తారు. ఎస్ కోమలి. పెళ్లి సందడి, ఆహ్వానం. కోమలి, మీకు ఆయన 100 సినిమాలు చేశారు, నేను కాదన్ను. ఆయన సినిమాలన్నీ ఆప్షన్స్ కింద 1 తర్వాత 2, 2 తర్వాత 3 చెప్తే కుదరదు. దట్స్ ఏ రాంగ్ ఆన్సర్. సారీ, -20. ఆహా, వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. -20 స్కోర్లు. నీ టై మామూలు టై కదా. కోమలి విత్ 120 పాయింట్స్, సుబ్రహ్మణ్యం 200, మల్లికార్జున్ గారు 120 పాయింట్స్, శ్రీనివాస్ విత్ 310 అండ్ వెంకన్న బాబు గారు 120. ముగ్గురు మధ్యన టై అయింది. అది పరిస్థితి, చాలా గడ్డు పరిస్థితి. ఇంతవరకు జరగలేదు. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ టైం ఒక పార్టిసిపెంట్ గురించి నా చెయ్యి వణకడం, నేను టెన్షన్ పడడం జరిగింది. ఇప్పుడు ముగ్గురు మధ్యన టై అన్న. ఈ ముగ్గురు అంటే మిగతా సుబ్రహ్మణ్యం గారు, శ్రీనివాస్ గారు మీరు నొక్కనక్కర్లేదు. ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడుగుతారు. మీ ముగ్గురులో చిన్న మెలికుందన్న ఇందులో ఏంటంటే, ముగ్గురులో ఎవరైనా నొక్కి తప్ప ఆన్సర్ చెప్పారనుకోండి, ఇద్దరు వాళ్ళకి -20, ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఎపిసోడ్కి. ఒకళ్ళు ఎవరైనా కరెక్ట్గా ఆన్సర్ చేశారనుకోండి, మళ్ళీ ఇద్దరి మధ్య టై పడుతుంది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలి. సో బ్రహ్మాండంగా సాగుతోంది మన వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అన్న. మీరే క్వశ్చన్ అడగండి. ఓ కప్పు కాఫీని ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఎస్ మల్లికార్జున్ గారు. సర్దుకుపోదాం రండి. ఏంటండి? సర్దుకుపోదాం రండి. మల్లికార్జున్ గారు. దట్స్ ఏ రాంగ్ ఆన్సర్. సారీ, రాంగ్ ఆన్సర్ మల్లికార్జున్ భాయ్. నేనేం చేయలేను. -20 మీ అదృష్టం అమూల అదృష్టం కాదండి. మీ ఇద్దరు కోమలి గారు, వెంకన్న బాబు గారు. సో ఈ ఎపిసోడ్ ఇక్కడతో ముగుస్తుంది. అయితే అన్ఫార్చునేట్లీ మల్లికార్జున్ గారు ఈ వేదిక మించి వెళ్లాల్సి వస్తుంది. సారీ మల్లికార్జున్ భాయ్, బాధగా ఉంది. కానీ రండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం. మల్లికార్జున్ గారు ఓరుగల్లు పరువు నిలబెట్టారు. ప్లేడ్ వెల్, ఫ్యాంటాస్టిక్. కాకపోతే చిన్న కన్ఫ్యూజన్స్ తోటి కొన్నిసార్లు మిస్ అవుతుంటాం. బట్ ఎనీవే బ్రదర్, ప్లేడ్ వెల్. ఈ ఎపిసోడ్ మన వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో ఇక్కడితో ముగుస్తోంది. సో నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, మరిన్ని కొంచెం హాట్ స్పైసీ విషయాలు కూడా. యాక్చువల్గా శ్రీకాంత్ గారికి స్పైసీ కాంట్రవర్షియల్ ఎపిసోడ్స్ విషయాలు ఉండవు, బట్ ఉన్నాయి. వెయిట్ ఫర్ దాట్. నెక్స్ట్ వీక్ కలిసేంత వరకు, అంటిల్ దెన్ గుడ్ నైట్, టేక్ కేర్.